రైట్ ఎగువన కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది. ఆలయ పరిసరాలు, స్నానఘాట్లు, సత్రాలు జలమయమయ్యాయి. అమ్మవారి రాజగోపురంలోనే పండితులు పూజ నిర్వహిస్తున్నారు. వరద ఎఫెక్ట్ పై ఏడుపాయల నుంచి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద మంజీరా పరవళ్లు మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ మంజీరా అమ్మవారి ఆలయాన్ని తాకుతూ అమ్మవారి ఆలయాన్ని ముంచెత్తుతూ ప్రవహిస్తోంది. ఈ సీజన్ ప్రారంభం నుండి ఆగస్టు నెల మొత్తంలో ఇప్పుడు దాదాపు ఒక 15 రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని ముంచెత్తుతూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఇంకా స్టిల్ సింగూరు ప్రాజెక్టులోకి ఎగువన కురుస్తున్న వర్షాలతో గేట్లు ఎత్తి నిన్న దాదాపు 60,000 క్యూసెక్ల నీటిని వదిలినరు. సో అట్లా గేట్లు ఎత్తి కిందికి వదలడంతో భారీ వరద అమ్మవారి ఆలయం ముందు ప్రవహిస్తోంది. గణపురం ప్రాజెక్టు నుండి వనదుర్గామాత అమ్మవారి పేరు మీద నిర్మించినటువంటి గణపురం ప్రాజెక్టు నుండి అమ్మవారి ఆలయం ముందు వనదుర్గామాత ఆలయం ముందు మంజీరా నది 7 పాయలుగా చీలి ముందుకు వెళ్తుంది. అమ్మవారి ఆలయం తర్వాత మళ్ళీ మంజీరా నదిగా మారుతుంది. ఇట్లా 7 పాయలుగా చీలిన ఈ అమ్మవారి ఆలయం ప్రశిష్టత, దాంతోపాటు ఇక్కడ ఈ ఏడుపాయల అమ్మవారి ఆలయం ఒక గుట్ట మీద ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక గుట్ట, ఆ గుట్ట పైనకు వరద చేరుతుంది. సో ఇట్లా భక్తులు ప్రత్యేకించి ఇట్లా వరద వచ్చిన సందర్భాల్లో చుట్టుపక్కల వారు కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి పర్యాటకులు వచ్చి అమ్మవారి ఆలయం గుట్ట పైన ఉన్న ఆలయానికి వరద పోటెత్తడం, వరద తాకడం, అమ్మవారి గర్భాలయంలోకి వరద వెళ్ళి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది వెళ్ళడం పట్ల చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పర్యాటకులు భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు, చూస్తుంటారు, ఫోటోలు తీస్తుంటారు. సో ఇక్కడ దాదాపు ఒక 15 రోజుల పాటు ఉంది. ఇంకా వరద కొనసాగినంత కాలం, ఇట్లా మంజీరా ఉధృతి ఉన్నంత కాలం కూడా అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగి ఉంటుంది, అక్కడికి చేరుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు మనం చూస్తున్న వరద అంతా కూడా ఇక్కడ క్యూ లైన్లు మొన్నటి వరకు ఇదంతా క్యూ లైన్లు కావచ్చు, ఆ దారి అంతా కూడా ఇప్పుడు వరద కనబడతా ఉంది. అమ్మవారి ఆలయంలోకి ఇక్కడ మనం చూస్తుంది ఒక పాయ అయితే అక్కడ అమ్మవారి ఆలయం పక్క నుంచి మరో పాయ వెళ్తుంది. సో ఇట్లా 2 పాయలుగా ఇక్కడే చీలిపోయి ఉండడం, దాంతోపాటు అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో 7 పాయలుగా వెళ్తుంది. ఇక్కడికి అమ్మవారి అయితే వనదుర్గ ఆలయానికి రావడానికి కూడా 3 బ్రిడ్జిలు ఉంటాయి. ఆ 3 బ్రిడ్జిల వద్ద కూడా మొన్నటి వరకు బ్రిడ్జిలను తాకుతూ వరద వెళ్ళింది. అక్కడ కూడా వరద చూసేందుకు వచ్చే జనం కావచ్చు, భక్తులు కావచ్చు, అక్కడ ఫోటోలు దిగుతుంటారు. వరద కూడా అక్కడ మంజీరా ఉధృతి ప్రత్యక్షంగా అక్కడ చూస్తుంటారు. అక్కడ నుంచి అక్కడ ఫోటోలు దిగేందుకు కూడా వరద ఉధృతి కావచ్చు అయితే అవన్నీ చూసేందుకు అక్కడ ఏదైతే వరద దృశ్యాలను చూసేందుకు చాలామంది అక్కడికి వస్తుంటారు. క్యూ లైన్లు కావచ్చు ఇవన్నీ మునిగిపోయి ఉంటాయి. మళ్ళీ అదైతే తెరుచుకునేంత వరకు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వరద ఉధృతి నేపథ్యంలో ఇక్కడికి జనం ఎవరు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇప్పుడు మనం చూస్తున్న రాజగోపురంలోనే ఒక ఉత్సవమూర్తి, అమ్మవారి ఉత్సవమూర్తికి అక్కడ పూజలు నిర్వహిస్తుంటారు పూజారులు. ప్రధాన గర్భాలయం నీట మునిగినంత కాలం కూడా ఇక్కడ దీంట్లోనే పూజలు జరుగుతుంటాయి. ఇక్కడే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇక్కడ దూరం నుంచి చూస్తూ ఈ ఏదైతే రాజగోపురంలోనే పూజలు జరుగుతుంటాయి, ప్రత్యేక పూజలు కావచ్చు. ఏదైతే వరద ఉన్నంత కాలం కూడా గర్భాలయంలో ఎట్లాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ కూడా అట్లాంటి పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులకు దర్శనం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దూరంగా వరద వెళ్తున్నటువంటి అమ్మవారి ఆలయాన్ని చూసేందుకు ఇక్కడ బ్యారికేడ్ల ద్వారా అమ్మవారిని చూస్తుంటారు. ఇక్కడ నుంచే దర్శించుకుంటారు, ఇక్కడ నుంచే మొక్కుతుంటారు, ఇక్కడ సెల్ ఫోన్లుగా ఫోటోలు దిగుతుంటారు. సో ఇట్లా వరద ఉన్నంత కాలం కూడా పూర్తిగా పూజలు కావచ్చు వీటన్నిటికీ దూరంగా ఇక్కడే రాజగోపురంలో నిర్వహిస్తుంటారు. ప్రధాన ఆలయం పూర్తిగా వరద తగ్గిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసిన తర్వాతనే ప్రధాన ఆలయంలో పూజలు కొనసాగుతాయి. ఇక్కడికి బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ ఎవరు రాకుండా సాయంత్రం పూట కావచ్చు ఇక్కడ దాదాపు 24 గంటల పాటు వరద కొనసాగుతూ ఉంటుంది. సో దాదాపు ఈ పూర్తి ఆలయంలో వరద తగ్గిన తర్వాతనే, శుభ్రం చేసిన తర్వాతనే ఈ అయితే పూజలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. సో ఇట్లా దాదాపు ఈ సీజన్ ప్రారంభంలో ఆగస్టు నుంచి మొదలు పెడితే ఇక్కడ దాదాపు ఒక 15 రోజులు, ఈ నెలలో దాదాపు ఒక 15 రోజులుగా వరద కొనసాగుతుంది. ఇంకా సింగూరుకి వరద వస్తుండడంతో సింగూరు నుంచి వచ్చే వరద అంతా కూడా ఇక్కడ చేరుతూ ఉంటుంది. ఏదైతే ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 29.9 టీఎంసీల కెపాసిటీ ఉండగా ఇప్పటికే దాదాపు పూర్తి సామర్థ్యానికి మించి నీరు చేరుతుంది. దీంతో వెంటనే కిందికి వదులుతున్నారు. 5-6 గేట్లు పైకెత్తి కిందికి దాదాపు 60,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్న వరద అంతా కూడా కొనసాగుతుంది. మంజీరా ఉధృతి పెరుగుతుంది. దిగువన మళ్ళీ ఇటు మెదక్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా అప్రమత్తం చేస్తారు. చాలా సందర్భాల్లో ఈ వరద
అకస్మాత్తుగా పెరగడంతో ఈ అడవుల్లో ఉంటాయి. ఇప్పుడు ఏడుపాయల ప్రాంతం కావచ్చు, అంత అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో పశువుల కాపర్లు కావచ్చు, ఇతర అడవుల్లోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇంటికి చేరే సమయానికి వరద ఉధృతి పెరిగి అడ్డే చిక్కుపోయిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా మంజీరా వరద పెరుగుతుందని పోలీసులు అప్రమత్తం చేస్తారు. అధికారులు కూడా సింగూరు గేట్లు ఎత్తుతున్నామని అప్రమత్తం చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేస్తారు. మంజీరా లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయడంతో ఈసారి అట్లాంటి ఘటనలు ఏం చోటు చేసుకోలేదు. ఓవరాల్గా మొత్తం మంజీరా అమ్మవారి ఆలయం ముందు మంజీరా ఉధృతి పెరిగింది, మంజీరా ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయింది. అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయం పూర్తిగా ఆలయం రూఫ్ను తాకుతూ కూడా వరద వెళ్తున్న నేపథ్యంలో పూర్తి అలర్ట్ అయ్యారు అధికారులు కావచ్చు. వీరంతా పూజలు కూడా రాజగోపురంలోనే కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, ఏడుపాయల నుండి.